మాజీ మంత్రి నెల్లూరు వైసీపీ అధ్యక్షుడైనటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి కోర్టు 14 రోజుల రిమాండ్ అనేది విధించింది. అంటే జూన్ 9వ తారీఖు వరకు కాకాని గారు రిమాండ్లో ఉండబోతున్నారు. కాకపోతే కాకాని గారు చేసినటువంటి తప్పు ఏంటి అన్న ప్రశ్నకి భూతద్దం పెట్టి వెతికినా కూడా ఎక్కడ సమాధానం అనేది దొరకట్లేదు. నెల్లూరు పోలీసులు ఎక్కడో కేరళలో ఉన్నటువంటి కాకాని గారి దగ్గరికి వెళ్ళి ఆయనని కేరళ నుంచి అరెస్ట్ చేసి నెల్లూరుకి తీసుకొచ్చి మన జడ్జి గారు అంటే కోర్టు ముందల నిలబెట్టారు. కాకపోతే అసలు కాకాని గారు ఏం తప్పు చేశారు అని పోలీసులు ఆరోపిస్తున్నారు అంటే కొంచెం కేసు డీటెయిల్లోకి వెళ్తే పొదలకూరు మండలం తాటిపర్తిలో రుస్టం మైన్స్ అని చెప్పేసి ఒక మైన్స్ అనేది ఉన్నది. అక్కడ అక్రమ మైనింగ్ జరిగింది అని చెప్పేసి ఈ ఏడాది ఫిబ్రవరిలో మైనింగ్ శాఖ ఇన్ఛార్జ్ డిడి బాలాజీ నాయక్ గారు పొదలకూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ డిడి బాలాజీ నాయక్ ఎవరైతే ఫిర్యాదు చేశారో ఈయన పేరుని కొంచెం గుర్తుపెట్టుకోండి. మనం మళ్ళీ ఈయన గురించి మాట్లాడబోతున్నాం, అందుకే పేరుని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక మన కాకాని గారికి స్టేషన్ బెయిల్ దొరకకుండా ఇందులో కొన్ని నాన్ బెయిలబుల్ సెక్షన్స్ అని ఈ కేసులో యాడ్ చేశారు. చాలా సెక్షన్స్ ఉన్నాయి, అన్నిటి గురించి చెప్పుకుంటూ పోను, కొన్ని సెక్షన్స్ చెప్తాను. 120B, 447, 427, 379, 290, 506 అని చెప్పేసి దీంతోపాటు కొన్ని అట్రాసిటీకి సంబంధించినటువంటి సెక్షన్ కూడా యాడ్ చేశారు. అందువల్ల ఆయనకి స్టేషన్ బెయిల్ అనేది దొరకలేదు, నాన్ బెయిలబుల్ అయింది కేసు. అయితే తీసుకొచ్చారు ఈయన A4 కాబట్టి తీసుకొచ్చి కోర్టు ముందర నిలబెడితే కోర్టు 14 రోజుల రిమాండ్ అన్నది విధించింది. ఇది కేసు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న జోక్ ఉంది. ఏంటి ఆ జోకు అంటే ఇదే మైన్ మీద అంటే రుస్టం మైన్స్కి సంబంధించి ఇదే మైన్స్ మీద పోయినసారి అంటే పోయిన ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఒక కంప్లైంట్ వచ్చింది. కొంచెం డీటెయిల్లోకి మనం వెళ్తే అప్పటి టీడీపీ నేత ప్రస్తుతం సర్వపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఫిర్యాదు చేసిండు ఈ మైన్స్ మీద. దీంతో మైనింగ్ శాఖ ఏం చేసింది అంటే జాయింట్ ఇన్స్పెక్షన్ చేసింది. జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి ఇక్కడ ఎలాంటి అక్రమ మైనింగ్ జరగలేదు అని చెప్పేసి క్లియరెన్స్ ఇచ్చింది. ఎవరిచ్చారు అంటే మన మైనింగ్ శాఖ ఇచ్చింది జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి. ఆ క్లియరెన్స్ ఇచ్చినటువంటి అధికారులలో ఒక్క అధికారి ఈ డిడి బాలాజీ నాయక్ ఎవరైతే ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చాడో అప్పుడు ఆ అధికారే క్లియరెన్స్ ఇచ్చాడు ఇక్కడ ఎలాంటి అక్రమ మైనింగ్ జరగలేదు అని చెప్పేసి. ఆ అధికారి అప్పుడు క్లియరెన్స్ ఇచ్చి ఇప్పుడు ప్రభుత్వం మారంగానే జంప్ అయిపోయి పోలీస్ స్టేషన్లో అక్రమ మైనింగ్ జరిగింది అని చెప్పేసి ఒక కట్టుకథ అల్లేటటువంటి ప్రయత్నం అన్నది చేసిండు. ఎందుకు చేస్తున్నారు అంటే కాకాని గారిని అరెస్ట్ చేయాలి, జైల్లో వెయ్యాలి, ఇబ్బంది పెట్టాలి. ఇది కేవలం కాకాని గారిని మాత్రమే కాదండి, మొత్తం వైసీపీ నాయకుల్ని ఇట్లనే ఇబ్బంది పెట్టాలని చెప్పేసి కంకణం కట్టుకున్నారు కొంతమంది కూటమిలో ఉన్నటువంటి నాయకులు. పొద్దున్న లేస్తే వాళ్ళు చేసే పని ఏంటంటే ఇదే, ఎక్కడ ఎవరి మీద ఏ కేసు పెట్టొచ్చు అని చెప్పేసి బాగా అనాలిసిస్ చేస్తున్నారు. ఈ నాయకులు కూటమి నాయకులతో పాటు కొంతమంది రిటైర్ అయిన అధికారులను కూడా పెట్టుకున్నారంట. రిటైర్ అయిన ఐఏఎస్లు ఐపీఎస్లు ఉంటారు కదా, వాళ్ళని కూడా పెట్టుకొని వాళ్ళ ఐడియాలు కూడా తీసుకుంటారు, ఏ సెక్షన్లో పెట్టాలి, ఎవరిని ఎలా ఇబ్బంది పెట్టాలి అని చెప్పేసి. ఎందుకు అంటే కక్ష, రెడ్ బుక్ అని చెప్పేసి ఒక గజ్జి కుక్క లేదా పిచ్చి కుక్క అనొచ్చు, ఒక పిచ్చి కుక్కని వదిలిపెట్టారు. ఆ రెడ్ బుక్లో ఎవరి పేరుంటే వాళ్ళని ఎలాగైనా అరెస్ట్ చేయాలి, ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నది ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం. ప్రజలకి మంచి చేసే సత్తా లేదు, ప్రజలకి ఇచ్చినటువంటి హామీలని పూర్తి చేసే దమ్ము లేదు. కానీ డైవర్జన్ పాలిటిక్స్, అగగో కాకాని గారు అరెస్ట్ అయ్యారు, అగగో ఫలాని వ్యక్తి అరెస్ట్ అయ్యిండు, అగగో ఫలాని వ్యక్తి అరెస్ట్ అయ్యిండు అని చెప్పేసి కేవలము ఈ అరెస్టులను చూపించి మీడియాని బిజీ చేయాలి, ప్రజలని బిజీ చేయాలి. బిజీ చేయకపోతే ప్రజలు ప్రశ్నిస్తారు కదా, ఏవి మాకు ఇచ్చినటువంటి హామీలు, ఏది సూపర్ 6 అని చెప్పేసి ప్రశ్నిస్తారు కదా. అందుకే ప్రజల్ని బిజీ చేసేస్తే వాళ్ళు వాళ్ళ పనిలో ఉంటారు, మమ్మల్ని ఏం ప్రశ్నించరు, హాయిగా మనం 5 ఏళ్ళు ఉండొచ్చు అని చెప్పేసి ఒక ప్రయత్నమే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ అరెస్టులు. ఎప్పుడూ ఎక్కడా లేనటువంటి కేసులు, అసలు వినని కేసులు, ఆ కేసులలో కూడా తీసుకొచ్చి కరెక్ట్గా ఫిట్ చేస్తున్నారు వైసీపీ నాయకుల్ని. ఆ కేసులలో కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. మనము చూసినాము వల్లభనేని వంశీ గారు, నిజంగా బాధేస్తున్నది. వల్లభనేని వంశీ గారి ఫ్యామిలీ, ముఖ్యంగా ఆయన వైఫ్ ఏ ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బంది చూస్తే నిజంగా బాధేస్తుంది.
సరే వల్లభనేని వంశీ గారు తప్పు చేశారా లేదా అన్న విషయం గురించి నేను మాట్లాడను. ఎందుకు మాట్లాడను అంటే, నేను తప్పు చేశాను అనుకోకుండా నా నోట్లో నుంచి వచ్చింది, నేను అలా చెప్పాలనుకోలేదు, నేను అందరి మహిళలకు జరిగే ఇబ్బంది గురించి నేను మాట్లాడాను, కాకపోతే నేను ఏదో చెప్పబోయి ఏదో చెప్పాను అని చెప్పి బహిరంగంగా అంటే ఒక మీడియా ఛానల్తో మాట్లాడుతూ ఆయన క్షమాపణలు కూడా పోయిండు వల్లభనేని వంశీ గారు. నేను తప్పు చేశాను అని చెప్పేసి ఆయనే ఒప్పుకున్నప్పుడు నేనెవరిని ఆయన తప్పు చేయలేదని నీకు తప్పు చేసి ఉంటాడు, ఆయన క్షమాపణలు కూడా కోరిండు. సరే మీకు కోపం ఉంది, మీరు అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేసి ఆయన సంవత్సరం పెట్టండి, 2 ఏళ్ళు పెట్టండి జైల్లో, నో ప్రాబ్లం, అది కోర్టుకు సంబంధించినటువంటి విషయం. కానీ ఆయన హెల్త్తో ఈరోజు ఆరోగ్యంతో ఏదైతే ఆడుకుంటున్నారో అది సరికాదు, అది కరెక్ట్ రాజకీయం కాదు. దానివల్ల ఏమవుతుంది అంటే ఇలాగే చేయాలేమో, మళ్ళీ మేము వచ్చినప్పుడు కూడా అలాగే చేస్తామని చెప్పేసి కక్ష రాజకీయాలు పెరుగుతాయి. ప్రజలకి మంచి చేయడం పక్కన పెట్టేసి కక్షలు కార్పణ్యాలు వీటి మీదనే పాలిటీషియన్స్ కాన్సన్ట్రేట్ చేస్తే మరి ప్రజలకు ఇస్తామన్న హామీలు ఎడిపోవాలి, ప్రజలకు చేస్తామన్న మంచి ఎడిపోవాలి. అందుకే వల్లభనేని వంశీ గారి కేసులో ఆయన ఆరోగ్యాన్ని ఒక్కసారి పట్టించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇట్లనే వదిలేస్తే ఏదైనా జరగరాని సంఘటన జరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇది నిజంగా ఘోరము. ఈరోజు వల్లభనేని వంశీ గారి భార్య అంటే వంశీ గారిని హాస్పిటల్కి తీసుకెళ్ళారు పోలీసులు, ఏదో టెస్టులు ఏదో చేస్తామని చెప్పేసి. వల్లభనేని వంశీ గారి భార్య ఆమె కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారు, భర్త హాస్పిటల్కి వెళ్ళారు అని చెప్పేసి తెలిసి పాపం ఆమె కూడా పరుగు పెడుతూ వెళ్ళారు. అక్కడ పోలీసులు భర్తని కలవనివ్వలేదు ఏమని, అయినా కూడా ఆ వీడియో అనేది బయటకు వచ్చింది. ఆ వీడియో కూడా బాగా వైరల్ అయింది. ఏది ఏమైనా కూడా ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ వ్యక్తిని శిక్షించాలి, కానీ ఆ వ్యక్తి మీద కక్ష కట్టదు. సరే ఆ వ్యక్తి చేసిన తప్పు చిన్నదో పెద్దదో చాలా పెద్దది కూడా కావచ్చు, కానీ దానివల్ల మీరు చేసే పనుల వల్ల ఆ వ్యక్తి ఇంకా కక్ష పెంచుకుంటాడు. రేపు పొద్దున రాజకీయాలు ఇలాగే మారిపోతాయి. మన దగ్గర అంటే తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి రాజకీయాలు కరెక్ట్ కాదు. మనం ఇలాంటి రాజకీయాల్ని ఎప్పుడు కూడా పెంచి పోషించవలసిన అవసరం మనకి లేదు. కాబట్టి రాజకీయాలు మంచిగా చేయండి, ప్రజల కోసం చేయండి, ప్రజలకు ఇస్తామన్న హామీల మీద పనిచేయండి. హామీలు లేట్ అవుతుంటే కారణం చెప్పండి, లేదు అని క్షమాపణలు కోరండి. మేము ప్రజలకు ఇచ్చిన హామీలు చేయలేకపోతున్నాము, ప్రస్తుతానికి ఇది చేస్తాము, మిగతా ఇది చేయలేకపోతున్నాము, మమ్మల్ని క్షమించండి అని చెప్పండి. ప్రజలు పెద్ద మనసు చేసుకుని క్షమిస్తారు. ఏదైనా సరే ఓపెన్గా చెప్పండి. అంతేకాని కక్షపూరిత రాజకీయాలని చేస్తాము, ప్రజల్ని అటు డైవర్ట్ చేస్తాము, మీడియాని అటు డైవర్ట్ చేస్తాము, మేము మాత్రం హాయిగా కుర్చీలలో కూర్చొని ఉంటాము అనడము తప్పు. ఈ విషయం మీద మీరందరూ కూడా స్పందించాలి. తప్పకుండా వీడియోని ఒక లైక్ చేస్తే ప్రజలందరికీ వీడియో అనేది చేరుతుంది, ప్రజలందరికీ నిజాలు తెలుస్తాయి. కాబట్టి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక తప్పకుండా ఈ విషయం మీద కమెంట్ చేయడం కూడా మర్చిపోకండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.